చెట్టు చూసారా ఎట్లా పడిపోయిందో? ఎందుకు పడిపోయింది? బరువుకి. ఈ బరువు ఆపలేక చెట్టు చూడండి ఎట్లా పడిపోయిందో. వంకాయల బరువు చూసారు ఎన్ని కాయలు. ఇప్పుడు ఇది ఇలా కట్టేసి ఈ కాయలు కోసేయాలి. బాగా లావుగా ఉండటం వలన ఒకసారి వంకాయలు చూపించి హార్వెస్ట్ చేస్తానండి. నల్ల వంకాయలు ఇదిగోండి. ఇక్కడ తెల్ల వంకాయలు చూడండి. తెల్ల వంకాయలు వైట్ చారలు నుండి చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు ముదరటలేదు, చాలా టేస్టీగా ఉంటుంది. విత్తనం కూడా చాలా తక్కువ. మనకేం గ్రీన్ చారలు ఉంటాయి, అది వేరు. ఇది తెల్ల చారలు ఉందండి. ఇది ఎలాగో పడి మలిచింది, విత్తనాలలో వచ్చినట్టుంది. చాలా బాగుంది. ఇదిగోండి, ఇది చూసారా, ఇది ఎల్లో కలర్ వచ్చేసింది, ముదిరిపోతుంది. ఇది విత్తనాలకు ఉంచేద్దాం. వంకాయలు అయితే చాలాసార్లు హార్వెస్ట్ చేశానండి. ప్రతి వారం కోసుకోవచ్చు. ఇలా తెల్లగా ఉంటుంది కింద. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి. అదే నేను చెప్తున్నాను. ఈ సీడ్స్ అయితే చూసారు కదా. ఇంకా ఉన్నాయన్నీ కోసి చూపిస్తానండి. ఇది పొడవు కాయ, ఇది గుత్తులుగా కాస్తుంది కదా, అదిగోండి. ఈసారి 2 చాట్లే వేశానండి. నల్ల వంకాయ, తెల్ల వంకాయ. వీటిలో వెరైటీస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కూడా తెలీదు. వంకాయలు చూసారా ఎన్ని కాయలు కోసాను. ఇప్పుడు ఆ వైట్ కాయలు వీటిల్లో 4 రకాలు ఉన్నాయండి. ఈ నల్ల రకాలు బాగా కాస్తున్నాయి. తర్వాత ఆకుకూర చూసారు ఎంత ఆకుకూర వస్తుందో. ఇదైతే డే బై డే కోస్తూనే ఉంటానండి. ఆకుకూర మనకి ఎంత అవసరమో అంత కోసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఇంత ఈజీగా చక్కగా మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటూ, లేదా మొక్కల పక్కన పచ్చి కిచెన్ వేస్ట్ వేస్తూ, ఎలా అవకాశం ఉన్నవాళ్ళు అలా కిచెన్ వేస్ట్ యూజ్ చేస్తూ మిద్దె తోటలు పెంచండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.